గాల్లో కట్టిన మేడకి రిబ్బన్ కత్తిరించి గృహప్రవేశం చేసినట్టుగా ఉంది ఇది. నేను నెల తెప్పానని ఒక చిన్న అబద్ధం ఆడి ఆ నీరజ్ని లొంగ తీసుకున్నాను. అతన్ని పూర్తిగా నా గుప్పెట్లోకి తెచ్చుకోవాలంటే ఈ అబద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఒక్కో సీన్లో ఒక్కో రకమైన అవతారం ఎత్తి నీ తల్లి పాత్రని రక్తి కట్టించాలి. అదే నీకంత పెద్ద కష్టమైన పని కాదు. నువ్వు అనుకుంటే ఏదన్నా సాధించగలవు రేఖ. రేఖ, లోపలికి రా నీరజ్. అక్కడే ఉండిపోయావేంటి? రా. ఏంటి నీరజ్ ఇది? ఎవరో పరాయి ఆడదాని గదిలోకి వచ్చినట్టు పర్మిషన్ అడిగి మరీ రావాలా? ఇది నా రూమ్, అంటే మన రూమ్ కిందే లెక్క. నేనే నీ దాన్ని అయినప్పుడు ఇంకా నీ నా ఏముంటుంది నీరజ్? అంతా మనే. నువ్వు ఎప్పుడన్నా రావచ్చు. తీసుకో. నాకొద్దు, నువ్వు తిను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నువ్వు నా రూమ్ లోకి రావడానికి ఒక కారణం అంటూ ఉండాలా నీరజ్? మనం భార్యాభర్తలు అయినా కాకపోయినా నువ్వు మాత్రం నా బిడ్డకి తండ్రివే. నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇస్ ఇట్? చెప్పు. నీరజ్, నువ్వు చెప్పడానికి ఇంత హెసిటేట్ చేస్తున్నావంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ప్లీజ్ నీరజ్, దయచేసి ఆ ఒక్క మాట మాత్రం చెప్పొద్దు. నాకు బిడ్డ కావాలి. మన ఇద్దరి బంధానికి గుర్తుగా నేను ఈ బిడ్డను మిగుల్చుకోవాలి. నా ఫ్యూచర్ లో నాకున్న ఒకే ఒక్క ఆధారం ఈ బిడ్డ. ఆ ఆధారం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు నీరజ్, ప్లీజ్. రేఖ, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని కంగారు పడుతున్నావు. నేను చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు. నేను సంధ్య నిన్న ఆ క్లినిక్ లో చూశాను. అవునా? మీరు అక్కడికి ఎందుకు వచ్చారు? సంధ్యని ట్రీట్ చేస్తుంది ఆ డాక్టర్. చెకప్ కి తీసుకెళ్ళాను. ఐసీ. అయితే ఇక నుంచి నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు. నాకు తెలిసిన ఇంకో డాక్టర్ ఉంది. ఆ క్లినిక్ అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. అడ్రస్ ఎందుకు? సంధ్యను తీసుకెళ్ళినట్టు నన్ను కూడా నువ్వే తీసుకెళ్ళొచ్చుగా. ఆఫ్ కోర్స్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనుకో. సర్లే, నేను డాక్టర్ని మార్చేయాలంటావు అంతేగా? అలాగే. ఏం పర్వాలేదు, నువ్వు చెకప్ కోసం వెళ్ళాల్సినప్పుడు చెప్పు. ఏదో ప్లాన్ చేసి నేనే తీసుకెళ్తా. నిజంగా? థ్యాంక్ యూ నీరజ్. దానికి థ్యాంక్స్ అందుకు. ఇది నా బాధ్యత. రెస్ట్ తీసుకో. నీరజ్, నాకిప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా విషయంలో ఇంత కేర్ చూపిస్తావని నేను అనుకోలేదు నీరజ్. నా కలలన్నీ నిజమైనట్టుగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ నీరజ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ, సంతోషంలో నాకే తెలియకుండా లిమిట్స్ దాటాను.
ఎవరూ చూడలేదు కాబట్టి పర్లేదులే. ఎనీవే థ్యాంక్స్. సెంటిమెంట్కి పడిపోయే నీలాంటి వాళ్లతో ఎంతైనా ఆడుకోవచ్చు. నేను నెల తప్పలేదు నీరజ్. ఆ పేరుతో నీకు వల వేసి ఆ వలలో నిన్ను కట్టి పడేశాను. అందులో నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు నీరజ్.